ఫైనల్‌గా ఊరైతే స్టార్ట్ అయిపోతున్నా. ఇంక చివరిసారిగా మా బ్లాక్ వాళ్ళందరితో ఫోటో అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు క్వార్టర్స్ నుంచయితే పటియాలా స్టేషన్‌కయితే చేరుకున్నాం. మాకు లగేజ్ అయితే ఎక్కువేం లేదండి. అంతా కొరియర్ చేసాం కాబట్టి. ఇందులో 2 బ్యాగ్స్ అయితే మా ఆయన యూనిఫార్మ్సే ఉంటాయండి. ఇవైతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే రిటర్న్ మళ్ళీ ఢిల్లీ వస్తారు కాబట్టి. ఇంకా ట్రైన్ రావడానికైతే చాలా లేట్ ఉంది. ఇంకా మా బాబు అయితే చూడండి ఎలా ఆడుతున్నాడో. ఇంకా అంతలోనే వచ్చేసిందండి వందే భారత్ ట్రైన్. ఇలా ఎక్కామో లేదో మా బాబు అయితే ఇలా స్నాక్స్ టేబుల్ పైన అయితే పడుకుని పోయాడు. అంతలోనే వచ్చేసిందండి ఫుడ్ అయితే. ఇందులో నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ వాళ్ళకి వెజ్ అయితే ఇస్తారు. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఫుడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మా బాబుకైతే ఇంటి నుంచి 2 డేస్ తగ్గట్టు ఫుడ్ అనేది ప్రిపేర్ చేశాను. ఆ పూటకైతే పెరుగన్నం అయితే పెడుతున్నానండి. ఇంకా వందే భారత్‌లో వాష్‌రూమ్స్ ఒకసారి చూడండి ఎంత నీట్‌గా, ఎంత పెద్దగా ఉన్నాయి కదా! చాలా బాగున్నాయి. ఇంకా మా జర్నీ వచ్చేసి 11కి స్టార్ట్ అయ్యి అయితే 2:00కి హోల్డీలో అయితే చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి న్యూఢిల్లీ అయితే వెళ్ళాలండి. ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మా జర్నీ ఎలా ఉంది ఏంటనేది. అంతవరకు వీడియోని చూస్తూ ఉండండి.